హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాబలిపురం వద్ద తీరాన్ని దాటినటువంటి ఫెంగల్ తుఫాను తెలుగు రాష్ట్రాలకి పొంచి ఉన్నటువంటి అతి భారీ వర్షాల ముప్పు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికే ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులో ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలు నమోదు కావడంతో విమానాశ్రయాలు, లోతట్టు ప్రదేశాలు, రహదారులన్నీ జలమయం అవడంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా నమోదవుతుంది. ఫెంగల్ తుఫాను ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 100 నుంచి 150 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైతే ఇక తిరుపతి, చిత్తూరు, పీలేరు, పలమనేరు ప్రాంతాల్లో మాత్రం అతి తీవ్రమైన వర్షపాతం నమోదవుతుంది. దీంతో తిరుపతి, చిత్తూరు, అదేవిధంగా పలమనేరు, పీలేరు, నెల్లూరు ప్రాంతాల్లోని స్కూళ్లకు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా కూడా ఫెంగల్ తుఫాను ప్రభావం ఈ రాత్రికి అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా ఈ తుఫాను ప్రభావం అత్యధికంగానే ఉంది. గుంటూరు, కృష్ణా, కోనసీమలోని కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడా ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షపాతం నమోదు కానుంది. తెలంగాణలోని నల్గొండ, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇది ఈ రోజు వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.